కూడా కూలంకృషంగా లోతుగా చర్చించి మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని నిర్ణయాలు పాలక మండలి యొక్క ఆమోదంతో ఆమోదించడం జరిగింది. కొన్ని కమిషనర్ గారి ఆమోదం కూడా పంపడం జరిగింది. ప్రత్యేకించి సాధారణ పరిపాలన, ఆ రకంగానే ఇంజనీరింగ్ సంబంధించి, ఆ రకంగానే ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే అవుట్సోర్సింగ్ కానీ, ఆ రకంగానే శానిటేషన్ కార్యక్రమాలు కానీ వీటన్నిటి మీద కూడా చర్చించాం. ప్రధానంగా భక్తులతో పాటు మరి దుర్గమ్మ పట్ల, ఆ రకంగానే దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం మీద మరి ఎంతో నమ్మకం ఉంచి అనేక రూపాల్లో డొనేషన్లు చేస్తున్నటువంటి డోనర్స్ యొక్క దాని మీద కూడా చర్చించి డోనర్స్కి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వచ్చినటువంటి డోనర్స్ని సక్రమంగా అమ్మవారి దర్శనం గావించి వారికి కావలసినటువంటి రీతిలో గౌరవించి ఆ యొక్క డోనర్స్ని పంపాలని చెప్పినటువంటి అవసరం కదా. అట్లాగే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఏముందో అక్కడ మెరుగైనటువంటి వసతులన్నీ కూడా మరి ఏదైనా వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది కలిగినప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా చూపించడానికి కూడా కావాలన్నది మరి మీ అంతా కూడా చర్చించడం జరిగింది. అలాగే పంటపైన ఉన్నటువంటి దోషాలను కూడా పునర్నిర్మాణం చేయించి బాగా శుభ్రంగా వెడల్పుగా యొక్క నిర్మాణం కూడా దోషాలు కూడా మరి సక్రంగా నిర్మాణం చేయాలని చెప్తుంది. వీటన్నిటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత అక్టోబర్లో ఏదైతే మరి ప్రభుత్వం తరఫున ప్రకటించినటువంటి 70 కోట్లు దేవాలయానికి ఇస్తారనేటువంటి యొక్క నిధుల మీద కూడా ఇప్పటికే పలుమార్లు ట్రస్ట్ బోర్డు తరఫు నుంచి మేమందరమే, అలాగే దేవాదాయ కమిషనర్ గారు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే టెంపుల్ ఈఓ గారు, మరి అందరితో కూడా మా గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క 70 కోట్లకు సంబంధించినటువంటి సుదీర్ఘకాలం ఆలయానికి పనికొచ్చేటువంటి రీతిలో నిర్మాణం తలపెట్టినటువంటి అన్నింటి మీద కూడా ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్ ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేసేదానికి కావాల్సినటువంటి రీతిలో కూడా అన్నీ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడే ఇంజనీరింగ్ సెక్షన్ వారు దానికి సంబంధించినటువంటి పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా వీలైన త్వరలో కొన్ని కమిషనర్ గారు పర్మిషన్ పంపించున్నాం, కొన్ని ఏమో టెండర్లు కన్ఫర్మేషన్ అయి ఉన్నాయి. అలాగే పండగకు సంబంధించినటువంటి మరి ఏదైతే ఆ పండగకి మరమ్మతులు చేసి ఆ రకంగా తద్వారా రేపు రాబోయేటువంటి కాలం నాటి మరలా కొండ ఎక్కడ కూడా జారిపడుతుంటే దానికి కావాల్సినటువంటి పాయింట్ కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరి 3,44,00,000 పైసలకి ఇచ్చించి ఆ టెండర్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంకా నిత్యానందానికి సంబంధించినటువంటి మండపం, ఆ రకంగానే లడ్డూకోటికి సంబంధించి ఇట్లా అన్ని రకాలుగా కూడా 70 కోట్లలో అనేక కార్యక్రమాలు. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe
I Dream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.